అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది నిన్న. మూడవ మ్యాచ్ ఐపీఎల్లో. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ పూర్తిగా ఫేలవమైనటువంటి ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఇప్పుడు ఘోరమ ఓటమి తర్వాత అందరి చర్చల్లో ఒకటే, ఎంఎస్ ధోని లేకపోవడం చేత చెన్నై సూపర్ కింగ్ ఈ రకమైనటువంటి ప్రదర్శన. గతంలో మొత్తం ఐపీఎల్ కెరీర్లోనే ధోని 6 మ్యాచ్ల్లోనే చెన్నై సూపర్ కింగ్కి ఆడకుండా ఉన్నాడు. ఆ 6 మ్యాచ్ల్లో 2013లో ఒక్కసారి గెలిచిందనుకుంటా. ఆ తర్వాత గత 5 మ్యాచ్ల్లో కూడా ధోని లేకుండా బరిలోకి దిగినటువంటి సిఎస్కే 5కు 5 మ్యాచ్లు ఓడిపోయి ఒక చెత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. అంటే ఎంఎస్ ధోని లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ గెలవలేదా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న చూడండి, చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ చూస్తే ప్లేయింగ్ 11లో పూర్తిగా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. శివన్ దుబే కూడా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. మంచి హిట్టర్స్ ఉన్నాడు. సంజు శాంసన్ అద్భుతమైనటువంటి ఫామ్తో, గైక్వాడ్ కూడా కెప్టెన్గా మంచిగా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదో ఒక లోటు, పూర్తిగా ఒక లోటు అయితే కనిపించింది చెన్నైలో. ఆత్మవిశ్వాసమో ఆత్మస్థైర్యం కోల్పోవడమో ఇంకేదో అంటారు కదా, ఆ రకంగా అన్నీ ఉన్నా పూర్తిగా గెలవలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎలా అంటే అది గత 2 మ్యాచ్ల్లో మనం చూసాం. మొదట ఈ 2 మ్యాచ్లు ఐపీఎల్లో జరిగినాయి. 200 స్కోర్ తోటి అద్భుతంగా ముందుకు వెళ్ళి మంచిగా అత్యధిక స్కోర్లైనా చేయడానికి ప్రయత్నించారు బ్యాటర్లు. కానీ ఈ 3వ మ్యాచ్లో మాత్రం కనీసం 130 స్కోర్ కూడా సాధించలేకపోయింది చెన్నై. అంటే మొదట ఆ పిచ్ మరి అంత బ్యాటింగ్ అనుకూలించదు. బట్ ముందు అంచనా వేసి ఒక 180 వరకు స్కోర్ రాగలిగితే బెటర్ స్కోరే. ఇక్కడ 180 వరకు రావచ్చు పిచ్చులు అని చెప్పేసి అనుకున్నాం. కానీ చెన్నై సూపర్ కింగ్ ఆడినటువంటి బ్యాటింగ్ లైనప్ తోటి, అద్భుతమైనటువంటి బౌలింగ్ రాజస్థాన్ చేయడంతో పేకమెడల వికెట్లో కోల్పోయి ఒకరి తర్వాత ఒకరు ముఖ్యంగా జడేజా లాంటి ఆల్రౌండర్ని చెన్నై వదిలిపెట్టుకోవడం, అదే ఆల్రౌండర్ ఇప్పుడు ఆపోనెంట్ టీంలో ఆడి అద్భుతంగా 2 వికెట్లు తీసి, శివన్ దుబే కీలకమైనటువంటి వికెట్ని తీసి, తను చెన్నై సూపర్ కింగ్ వదిలిపెట్టుకొని ఎంత తప్పు చేసిందో అనేటువంటి ఒక మెసేజ్ని ఇచ్చాడు గ్రౌండ్లోనే జడేజా. ఒకవైపు బాధ, ఆ జెర్సీ వేసుకోలేదనేటువంటి ఒక బాధ జడేజాలో కనిపించింది. మరొక వైపు తనను తీసేస్తే తనలో సత్తా తగ్గలేదంటూ వాళ్ళకే చూపించేటటువంటి పరిణామం ఇంకోటి నెలకొంది. వీటన్నిటి నడుమ ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ ఒకటే, ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్లో లేకపోవడం, తన వ్యూహాలు అక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తులు లేకపోవడం, దీంతో ఎంఎస్ ధోని లేకపోతే చెన్నై పూర్తిగా ఢీలా పడిపోవడం ఖాయమనేటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు వినపడుతున్నాయి. ధోని లేకపోతే చెన్నై జట్టు తన ఆత్మను కోల్పోతుందనేటువంటి వాస్తవం కూడా మరొకసారి ఇప్పుడు రుజువైంది. 16 ఏళ్లలో ధోని లేకుండా ఆడిన 5 మ్యాచ్ల్లోనూ చెన్నై పరాజయం పాలవడం ఒక చెత్త రికార్డుగా ఇప్పుడు నిలిచిపోయింది. అండ్ ఈ విజయంతో రాజస్థాన్ పూర్తిగా పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. బౌలింగ్లో రాజస్థాన్ పేసర్లు చెలరేగగా, బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడవడంతో చెన్నైకి కోలుకోలేని అవకాశం కూడా చిక్కలేదు. వైభవ్ సాధించిన ఈ ఫాస్టెస్ట్ 50 ఈ సీజన్లోనే అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది. వైభవ్ని అడ్డుకోవడానికి చెన్నై దగ్గర అస్త్రాలనే లేకుండా పోయాయి. తను అవుట్ అయ్యే వరకే పూర్తిగా చేయాల్సిన నష్టం చేసేసి వార్ వన్ సైడ్ చేసి వెళ్ళిపోయాడు వైభవ్. ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ మ్యాచ్ల్లోనైనా, ఎందుకంటే ఇంకా 2 వీక్స్ వరకు ధోని అందుబాటులో ఉండడు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ల్లోనే కంబ్యాక్ చేసేటువంటి అవకాశం ఉంటుందా సిఎస్కే? ఈ రకమైనటువంటి ప్రదర్శన చూసిన తర్వాత ఈ సీజన్లో ఇలాగే ఆడితే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కూడా కష్టమనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ధోని అభిమానులకు మాత్రం మొదటి మ్యాచ్ చెన్నై ఓడిపోవడం, ఇంత దారుణంగా ఓడిపోవడం, అది కూడా ధోని లేనటువంటి సందర్భంలో జరిగినటువంటి నేపథ్యంలో తలా లేకుంటే ఏం జరుగుతుందో అనేది మాకు అర్థమైపోయింది. ఖచ్చితంగా ధోని రావాల్సిందే, ఆ లోటు మాకు కనిపిస్తుందంటూ కూడా అభిమానులు ఇప్పుడు కామెంట్లు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ధోని నెక్స్ట్ మ్యాచ్ వరకైనా నేరుగా ప్లేయింగ్ లెవెల్లో లేకపోయినా, రెస్ట్ కండిషన్లో ఉన్నా, అక్కడ డ్రెస్సింగ్ రూమ్లో అక్కడ నిలబడితే చాలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి నెక్స్ట్ మ్యాచ్లో.